వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. చికెన్ మంది బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1/2 కేజీ బిర్యానీ రైస్ మనం కడిగేసుకుని నానబెట్టుకోవాలి 2 గంటల సేపు. చికెన్ మ్యాగ్నేట్ చేసుకుని 2-3 గంటలు నానితే బాగుంటుంది టేస్ట్. దానికి కావాల్సిన మసాలా ఏంటో చూద్దాం. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న జాజికాయ, జాపత్రి, 2 ఇంచులు దాచిన చెక్క, ఇవన్నీ వేసుకుని మిరియాలు మిక్సీ పట్టుకోవాలన్నమాట పొడు. మసాలా ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, టేస్ట్ తగ్గ సాల్ట్, చికెన్ కడిగేసి మనం ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. మసాలా బాగా వెళ్ళి బాగుంటుంది చికెన్కి పట్టి. దీంట్లోనే మనం 2 స్పూన్లు కారం, టేస్ట్ తగ్గ సాల్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ది 2 స్పూన్లు, ఇవన్నీ వేసుకుని ఒకసారి కలిపేసుకుని దీన్ని మ్యాగ్నేట్ చేసి నానబెట్టుకోవాలన్నమాట. మనకి టైం ఉంటే ఒక పూట అంతా నానితే బాగుంటుంది. టైం లేకపోతే మినిమం గంట సేపు అన్న నానితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి బాగా ఇలా మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకుని నేను 2 గంటల తర్వాత చూపిస్తున్నాను అనమాట. ఇలాగ ఆవిరి మీద పెట్టుకోవాలన్నమాట. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని మన ఇడ్లీ అలా ఆవిరి పెడతాం, అలాగా కింద వాటర్ పోసి పైన వేరే గిన్నెని పెట్టుకుని ఇలా ఆవిరి మీద పెట్టుకోవాలి. సగం దాకా బాయిల్ అయిపోతాయి అన్నమాట. అటు ఇటు కూడా మార్చుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉంచుకుని మళ్ళీ రెండే వైపు కూడా మార్చుకుని అటు ఇటు ఉడకనందుకు నాకు అరగంట సేపు పట్టింది. బాగా ఉడికిపోయిన తర్వాత ఒక అరగంట సేపు అటు ఇటు కూడా దించేసుకోవాలి. స్టవ్ మీద ఒక 100 గ్రాముల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పులు, కిస్మిస్, బాదం కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. మనం పైన వేసుకున్నందుకు బిర్యానీ పైన డెకరేషన్ చేసుకునేందుకు బాగుంటాయి అన్నమాట. ఇవన్నీ వేగిపోయాక దోరగా తీసేసి పక్కన పెట్టుకుని మనం ముందుగా హాఫ్ బాయిల్ చేసిన చికెన్ని దోరగా వేయించుకోవాలి. చికెన్ దోరగా వేగితే చాలా బాగుంటుంది టేస్ట్. చికెన్ మందికి అంటే పెద్ద పెద్ద ముక్కల కింద కొట్టించుకోవాలి. నేను జాయింట్లతో చేశాను అనమాట మామూలుగా. ఇలా వేసుకున్నాక దోరగా మళ్ళీ రెండో వైపు కూడా వేయించుకోవాలి. ఇలాగా మంటను మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. అటు ఇటు దోరగా వేగిపోయిన తర్వాత దీనికి మళ్ళీ 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, అదే ఆయిల్లో మనం ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 యాలక్కాయలు, చిన్న దాచిన చెక్క వేసుకుని దోరగా వేయించుకుని 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు చీలికలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఒక 2 టమాటాల పేస్ట్ కూడా చేసుకుని పెట్టుకోవాలి పక్కన. మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్న మసాలా ఉండిపోయింది కదా, అది 2 స్పూన్లు మిగిలిపోయింది అనమాట. అవి దీంట్లో వేసుకుని వేయించేసుకుంటున్నాం. మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పొడిని కూడా ఇవంతా బాగా వేగిపోయిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకుని వేయించేసుకుని మిగతా మసాలా పొడిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. టమాటా పేస్ట్ అనమాట ఇది, 2 టమాటాల పేస్ట్. ఇదంతా పచ్చివాసన పోయేదాకా దోరగా వేయించుకోవాలి. నూనె పైకి తెలియదప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలన్నమాట. బిర్యానీ రైస్ 1/2 కేజీ బిర్యానీ రైస్కి అనమాట నేను చెప్పి కొలతలో. కావాలంటే క్వాలిటీని పెంచుకొని చేసుకోవచ్చు మీరు. అంత దోరగా వేగిపోయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసాను.
మంటను మట్టుకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. వాటర్ పోసేసుకొని దీంతో 2 గ్లాసులు వేసానమాట. ఒక గ్లాస్ బియ్యానికి. పావు కేజీ గ్లాస్ అనమాట. అరకిలో బియ్యం వేసాను నేను. మనం పాత రైస్ అయితే ఎక్కువ వాటర్, కొత్త రైస్ అయితే తక్కువ వాటర్ వేసుకోవాలి. నేను రైస్ కొత్త వల్ల తక్కువ వాటర్ పోసానమాట. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ పోయాలి. నేను 3 గ్లాసులు వేసాను. దీంట్లోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, ఎండిపోయిన నిమ్మ చెక్కలు 2 చెక్కలు వేయాలి. వేసుకుని టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ దాంట్లో వేసుకోవాలన్నమాట. వాటర్ మరిగేటప్పుడు సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే చూసుకుని వేసుకున్నాను అనమాట. మళ్ళీని కొంచెం కారం, మరొకసారి కలిపేసుకుని రైస్ దాంట్లో వేసేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ లేకుండా దీంట్లో వేసుకోవాలన్నమాట. చికెన్ మందికి అయితే పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని చికెన్ని చేసుకుంటాం. నేనైతే జాయింట్లతో చేశాను అనమాట. ఇదొకసారి ఇలా కలుపుకొని వాటర్ అంతా లాగేసిన తర్వాత మంటను అడ్జస్ట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకా కొంచెం పలుకుంది కదా ఉడకనివ్వాలి. మనం వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయిందనమాట రైస్కి. ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని దాని మీద పెట్టేసుకోవాలి. రైస్ మీద పెట్టుకుని దీంట్లోనే కొంచెం కరివేపాకు కావాలనుకుంటే కరివేపాకు, కొత్తిమీర అది కూడా వేసుకోవచ్చు. కొన్ని అగ్గినిప్పులు దాంట్లో వేసుకుని దానిపైన ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే మనకి మంది బిర్యానీ టేస్ట్ వస్తుందన్నమాట. దీంట్లోనే కొంచెం పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాం. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ కూడా. మనం ఇలా పెట్టాం కదా, దీని మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టేసుకోవాలి పైన. అలా పెట్టుకుంటే బాగా మగ్గి ఎంతో టేస్టీగా, రుచిగా ఉండే మంది బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. గుమగుమలాడే మంది బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉంది మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లోనే దమ్ బిర్యానీ కూడా చేసుకున్నాం మేము. అది మొత్తం పెట్టలేదన్నమాట, చిన్న బిట్టు పెట్టాం. ఇది కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్. జాయింట్లతో దమ్ బిర్యానీ చేసాం. మ్యాగ్నెట్ చేసింది మనకు తినాలని ఉన్నప్పుడు ఇలా చేసుకుని